జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. సడన్ గా షిఫ్టింగ్ ఏంటి సార్? వీళ్ళేమైనా మామూలు ఎదవలా? శత్రుదేశం కుక్కలు. సెంట్రల్ జైలు అయితే సేఫ్ అని. అయినా ఇంకెన్ని రోజులు సార్? ఇంకో 10 రోజుల్లో వీళ్ళని ఉరి తీస్తారు కదా. ఇండియా బోర్డర్ దాటేటప్పుడే మా ప్రాణాలు పోవాల్సింది. అయినా దాటుకుని మేం లోపలికి రాగలిగామంటే ఈ లైఫ్ మాకు బోనస్. ఒక్కరికి 10 మందినైనా చంపేదాకా మేం చావం. సంకెళ్ళు వేసి కాదురా, మీ పోలీస్ డిపార్ట్మెంట్కి దమ్ముంటే సంకెళ్ళు తీసి మాట్లాడండి. అప్పుడు మా సత్తా ఏంటో మీకే తెలుస్తుంది. ఏమైంది సార్? రోడ్డు మీద ఎవరో పెద్దవాడు పడుంది. వీళ్ళని జాగ్రత్తగా చూడండి. బీ కేర్ఫుల్. ఏమండి 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 లేవండి. మర్యాదగా మా వాళ్ళని వదలమని చెప్పు, లేదంటే ఇక్కడే చేస్తావు. చెప్పు. కానిస్టేబుల్స్ వాళ్ళ కింద దించండి. ఏయ్, పదండి, రండి, రండి. ఏయ్ ఆగండి. అడుగు ముందుకేసారంటే షూట్ చేసి పారేస్తా. ఏయ్ మర్యాదగా మీ వాళ్ళని వదలమని చెప్పు, లేదంటే ఇక్కడే చేస్తావు. చెప్పు. కానిస్టేబుల్స్ శుక్రియా. వాళ్ళకు మసలాం. మా దేశాన్ని తిండికి నీటికి మాడేలా చేస్తారా? మీ దేశాన్ని సర్వనాశనం చేసే వరకు ఎంతమందైనా చేస్తాం, ఎంతమందినైనా చంపుతాం. నువ్వు ట్రాప్ చేసి ఆ నగలు దొంగలు ఆ రంగనాయకి నటకుమారి అని తెలిసేలా చేయకపోతే ఆ పూజ వాళ్ళు నేనే దొంగననుకునేవాళ్ళు. ఇప్పుడు తెలిసిపోయింది కదమ్మా, ఇంకక్కడ వాళ్ళుండరు. మీ గవర్నమెంట్ మమ్మల్ని ఉరి తీయడానికి చాలా టైం ఇచ్చింది, కానీ మేము అలా చెయ్యం. చావైనా చంపడమైనా స్పాట్లోనే. బాబు ఏం జరిగింది? ఎందుకు అందరూ పరిగెడుతున్నారు? ఎవరో టెర్రరిస్టులు అంటమ్మా, పోలీసుల్ని చంపేస్తున్నారు. ఏంటి పోలీసులా? అమ్మా మనం వెనక్కి వెళ్ళిపోదాం. ప్రాణాలు పోగొట్టుకుంటుంది పోలీసులమ్మా, వెనకెలా వెళ్తాం? నువ్వు దిగుతేజా. హలో సార్, రోడ్ నెంబర్ 2లో టెర్రరిస్టులు పోలీసులను చంపేశారు సార్. వాట్?
ప్రస్తుతం వాళ్ళంతా వ్యాన్లోనే ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోకుండా నేను ఆపుతాను. మీరు వెంటనే స్పాట్కి రండి. ఓకే, వస్తున్నాం. కానిస్టేబుల్, రోడ్ నెంబర్ 2 పోని. హలో హలో హలో, కంట్రోల్ రూమ్, కంట్రోల్ రూమ్. రేయ్, త్వరగా వ్యాన్ స్టార్ట్ చేయి. త్వరగా వెళ్ళిపోవాలి. రోడ్ నెంబర్ 2 B3 కిడ్స్ అకాడమీ సమీపంలో టెర్రరిస్టులను తీసుకెళ్తున్న పోలీసులపై కాల్పులు జరిపినట్లుగా సమాచారం అందుతుంది. దేకో. ఈ వార్తతో సిటీలో అన్ని చెక్ పోస్టులను అలర్ట్ చేశారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి టెర్రరిస్టులను మట్టుపెట్టడానికి స్పెషల్ బలగాలు బయలుదేరాయని సమాచారం. తేజ, నీకు స్కూల్కి టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళిపోమ్మా. నువ్వు వచ్చేయమ్మా, నాకు భయంగా ఉంది. నాకేం కాదా. పోలీసులు వచ్చిన తర్వాత ఆ దుర్మార్గుల్ని వాళ్ళకి అప్పగించి నేను వచ్చేస్తాను. నువ్వు వెళ్ళు, తీసుకో. అయినా స్కూల్ పక్కనే కదా, వెళ్ళు. పని అయిపోగానే వచ్చేస్తాను కదా, కొంచెం అర్థం చేసుకో. సరే అమ్మా. భాయ్, మనం ఇక్కడే ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతాం. రేయ్, నువ్వు త్వరగా వ్యాన్ తీరా. బాయ్, స్టార్ట్ చేయడానికి కీ లేదు బాయ్. చా, కీ లేదా? అయితే దగ్గరలో పిల్లల స్కూల్ ఏదో ఉందన్నారు కదా, భాయ్, ఆ పిల్లల్ని అడ్డం పెట్టుకొని మనం తప్పించుకుందాం. ఠీకే భాయ్. తీసుకొని రండి వీడిని. పదండి పదండి పదండి, దిగండి. రండి, పదండి, పద. రండి. సార్, మీకు ఫోన్ చేసింది నేనే అండి. ఎక్కడ వాళ్ళు? అక్కడ సార్, అందరూ వ్యాన్లోనే ఉన్నారు. పదండి. ఏంటమ్మా, ఎవరూ లేరేంటి? పారిపోయారేమో సార్. వాళ్ళు ఇప్పుడే ఎస్కేప్ అయ్యారంటే ఇక్కడే ఎక్కడైనా దాక్కునుంటారు సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.